పాక్‌కి ఖతర్ మరొక షాక్ ఇచ్చింది. అదే వీసా ఆన్ అరైవల్. అంటే మామూలుగా మనం డెస్టినీ చేరుకున్న తర్వాత అరైవల్ అవుతాం గదా! అక్కడ దిగుతాం గదా! దిగిన తర్వాత అక్కడ వీసా పొందొచ్చు. అంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర గాని, లేకపోతే ఆ దేశంలో ఎక్కడైనా సరే అంటే అది ఎయిర్‌పోర్ట్‌లోనే మనకు వీసా ఇస్తారు. ఆ హోదా ఉంటే ఏ దేశానికైనా సరే మనం దానికి సంబంధించి ఐడీ చూపిస్తే, టికెట్ చూపిస్తే మనకి వాళ్ళు ఎందుకొచ్చారు, దేనికోసం వచ్చాము అని చెప్పాలి. అక్కడ వాళ్ళకి ఆ ఫామ్ ఇస్తారు, అది నింపిస్తే వెంటనే వీసా ఇచ్చేస్తారు. అదే వీసా ఆన్ అరైవల్ అనే ఒక హోదా ఉంటది ప్రతి దేశానికి. కొన్ని కొన్ని దేశాల దగ్గర ఉంటది. అంటే మనం ముందుగానే వీసా పొందాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా ఆ దేశానికి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత అక్కడ వీసా తీసుకొని మిగతా దేశంలో మనం తిరగొచ్చు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు. ఆ వీసా ఎన్ని రోజులు మనకిస్తే అన్ని రోజులు తిరగొచ్చు. ఇప్పుడు ఆ విధానాన్ని ఖతరు పాకిస్తాన్‌కి ఇప్పుడు రద్దు చేసింది. ఖతర్ ఏం చెప్తుంది? ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఖతర్ ఎవరెవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అనేది మాకు తెలియాలి. మరి ఇప్పుడు వీసా ఆన్ అరైవల్‌లో కూడా వీసా ఇస్తారు కదంటే ముందస్తుగా తెలియాలి. పాకిస్తాన్ నుండి వచ్చేసిన తర్వాత లేదనుకుంటే లెబనాన్ నుండి వచ్చిన తర్వాత మీరు దేనికి వీసా అప్లై చేస్తున్నారో తెలుసుకోవడం కంటే ముందే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మాకు తెలుస్తుంది కదా అన్న విధంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు గానీ, లేకపోతే అర్జెంట్‌గా రావాల్సినటువంటి వారు ముందుగానే మీ దేశంలోనే వీసా తీసుకొని రండి అని అటు పాకిస్తాన్, ఇటు ఖతర్ 2 కూడా ప్రకటించడం జరిగాయి. సో, ఈ నేపథ్యంలో ఎందుకు తీసుకుందన్న విషయం అయితే మాత్రం ఈ విషయమే చెప్తుంది ఖతర్. కానీ దీని వెనక అనేక కారణాలున్నాయి. ఆ కారణాలన్నీ కూడా ఏ దేశము చెప్పదు అని చెప్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్‌కి ఇది షాక్. ఇప్పటికే ఖతార్‌లో చాలామంది పాకిస్తానీలు అటు ఇటు తిరుగుతున్నారు. ఈ మధ్య ఖతార్‌లో పాకిస్తాన్‌కి చెందినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇస్తున్నారు ఏదో ఒక విధంగా. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పాకిస్తాన్‌కి చెందినటువంటి చిన్న కొద్దో గొప్ప వ్యాపారస్తులు ఉంటారు కదా! వాళ్ళు అక్కడ పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటిది రావడం అనేది చిన్న షాక్. పెద్ద షాక్ ఏం కాదు కానీ చిన్న షాక్ అది. అయితే ఇప్పుడు లెబనాన్‌కి కూడా ఈ విధానమే తీసుకొచ్చింది. లెబనాన్ నుంచి కూడా ఎవరైనా సరే ముందస్తుగా వీసా లేకుండా రావడానికి లేదని చెప్తుంది. అయితే ఇప్పుడు ఖతర్ చెప్పింది కూడా నమ్మాల్సిందే. మరొక మార్గం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అదే చెప్తది.